టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సాక్షిగా ఆపరేషన్ బెంగాల్ చేపట్టారు. ఢిల్లీ కేంద్రంగా 20 మంది టీఎంసీ ఎంపీలు బెంగాల్ సీఎంతో కీలక చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరనున్నారు టీఎంసీ ఎంపీలు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఒబ్రాయ్ ఫోన్ నెంబర్లను కూడా టీఎంసీ రెబల్ ఎంపీలు బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సాక్షిగా ఆపరేషన్ బెంగాల్ చేపట్టారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో అందిస్తారు. కళ, టీఎంసీకి షాకుల మీద షాకులు, బిగ్ షాక్స్ ఇలా తగులుతూనే ఉన్నాయి. రీసెంట్గా ముఖ్యమంత్రి సాక్షిగా ఆపరేషన్ బెంగాల్ చేపట్టినట్టు తెలుస్తోంది. అండ్ కేంద్ర మంత్రిని కూడా ఎంపీలు కలిసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు వీళ్ళ ఫోన్ నంబర్స్ని కూడా బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? దాదాపు మనకు ఏదైతే ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు, బెంగాల్ లో ఉన్నటువంటి పరిణామాల్లో దాదాపు 4 రోజుల నుంచి కూడా అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాదాపు ఇప్పటి వరకు కూడా 58 మంది కూడా వేరే కుంపటి పెట్టారు కూడా చెప్పవచ్చు. దాదాపు అదే విధంగా మనకు ఎంపీలకు సంబంధించినటువంటిది అటు లోక్సభ, రాజ్యసభ కలిసి 41 మంది ఇటు టీఎంసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఢిల్లీ వేదికగా మనకు అంటే ఇక్కడ బెంగాల్ ఆపరేషన్, గులాబీ ఆపరేషన్ అని చెప్పవచ్చు. ఇటు బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి కీలకంగా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఉన్నారు. ఢిల్లీ వేదికగా ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది అటు అంటే ఇండియా బ్లాక్ సమావేశం కూడా జరుగుతుంది. ఆ సమావేశానికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే ఇటు మనకు అంటే బెంగాల్ ఆపరేషన్ అన్నది మాత్రం జరుగుతున్నటువంటిది చాలా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. దాదాపు మనకు ఇటు 28 మంది ఏదైతే మనకు లోక్సభలో ఉన్నారు, 13 మంది ఇటు రాజ్యసభలో ఉన్నారు. ఇందులో 13 మందిలో రాజ్యసభకు సంబంధించినటువంటిది ఈ రోజు రాజ్యసభ సభ్యుడు సంబంధించినటువంటిది ఇక్కడ మనకు మార్నింగ్ మనకు రాజీనామా కూడా చేయడం జరిగింది దేబాక్షు పాండా. తర్వాత అనంతరం 9 మంది రాజ్యసభలో, 13 మందిలో 9 మంది ఇటు అంటే వ్యతిరేక కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా కీలకమైనటువంటి సమావేశం జరుపుతూ ఉన్నారు అన్నది రాజ్యసభకు సంబంధించినటువంటిది. లోక్సభకు సంబంధించినటువంటిది టోటల్ అటు లోక్సభ తర్వాత రాజ్యసభ కలిసి దాదాపు 20 మందికి పైగా కూడా ఇటు వ్యతిరేక కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించినటువంటిది కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో చాలా కీలక భేటీ ప్రారంభమైంది. ఒకవైపు మమతా బెనర్జీ ఢిల్లీ వేదికగా నిన్నటి నుంచి కూడా ఉన్నారు. మరొక వైపు ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఇక్కడ మనకు ఢిల్లీలో అంటే బెంగాల్ ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా జరుపుతున్నారు. అంటే ఇక్కడ ఒకవైపు కిలోమీటర్ దూరంలోనే ఇటు బెంగాల్ కి సంబంధించినటువంటి టీఎంసీ ఎంపీలు 2గా చీలేటటువంటి ఒక ఆపరేషన్ ప్రారంభమైంది. దాదాపు ఒక 15 నిమిషాల క్రిందట దీనికి కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైంది. దాదాపు మరొక అంటే విజ్ఞాన్ భవన్ లో ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితంగా ఇటు బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి ఒక కీలక సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ అన్నది ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో టీఎంసీకి సంబంధించినటువంటి కీలకంగా ఇక్కడ ఎంపీలతో కూడా కీలక భేటీ కాబోతున్నారు. ఈ రోజు సాయంకాలం వరకు ఇటు టీఎంసీ ఎంపీలు ఎంతమంది ఇక్కడ మనకు అంటే రాజ్యసభకు అనుకోవచ్చు, లోక్సభలో అనుకోవచ్చు, ఎంపీలు ఎంతమంది సపోర్టింగ్ గా ఉన్నారన్నది ఒక లెక్క మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా నిన్న ఏదైతే అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ ఢిల్లీకి రావడం జరిగింది, ముందస్తుగా ఇటు అభిషేక్ బెనర్జీ ముందుగానే మమతా బెనర్జీ కన్నా ముందుగానే ఢిల్లీకి చేరుకోవడము, ఇక్కడ పరిస్థితులంతా కూడా ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమాచార ప్రకారంగా ఎంపీలందరూ ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు జరుపుతున్నారు అన్నటువంటిది ముందస్తు సమాచారం ఇక్కడ అభిషేక్ బెనర్జీకి రావడము, అనంతరం ఇక్కడ ఎవరెవరు ఏ సమావేశంలో జరుగుతున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో కూడా ఇతడు అభిషేక్ బెనర్జీ ముందుకు రావడము, తర్వాత ఇటు మమతా బెనర్జీతో కీలక సమావేశం రాత్రి కీలక భేటీ కూడా జరిగింది. ఈ రోజు ఉదయం కూడా జరిగింది. జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏ క్షణమైనా టీఎంసీకి సంబంధించినటువంటిది ఎంపీలు ప్రత్యేక కూటమిగా మమ్మల్ని గుర్తించాలంటూ కూడా
అటు స్పీకర్ కి ఓం బిర్లాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ అంటే ఎంపీలందరూ కలిసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది మాత్రము ఇక్కడ సమాచారము. దాదాపు 1-2 రోజుల్లో అంటే ఈ రోజు సాయంత్రం ఏదైతే అంటే అంతర్గతంగా జరిగేటటువంటి ఆపరేషన్ బెంగాల్ ఏదైతే ఎంపీలకు ఉన్నదో అది పూర్తిగా కూడా ఒక క్లారిటీ వచ్చాక అటు స్పీకర్ని కలిసేటువంటి ఆలోచన కూడా ఉంది. దాదాపు బహుశా రేపు ఎల్లుండిలో అది కూడా పూర్తవుతుంది అన్నటువంటిది. మొత్తం మీద మాత్రం ఇండియా బ్లాక్ సమావేశం ఒకవైపు జరుగుతుంది, అందుకు 1 కిలోమీటర్ దూరంలోనే ఆపరేషన్ బెంగాల్ ప్రారంభమైంది. దాదాపు ఒక 20 మంది ఇటు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.